టీటీడీ ఇష్యూపై అసెంబ్లీ 0 అవర్లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్య డైలాగ్ బార్ నడిచింది. ఎమ్మెల్యే లేఖలను టీటీడీ ఆమోదించడం సంతోషమన్నారు రాకేష్ రెడ్డి. వైడీపీ ఉండగా టీటీడీకి ఎందుకెళ్తారని సీఎం రేవంత్ మాట్లాడడం పద్ధతి కాదన్నారు. హిందూ ధర్మానికి ఒక ప్రాంతం పరిమితం కాదన్నారు. ఎమ్మెల్యే రాకేష్ కామెంట్స్ పై జోక్యం చేసుకున్న బట్టి విక్రమార్క 0 అవర్లో నియోజకవర్గ సమస్యలు చెప్పాలి, కానీ ఆవేశంగా అరవడం సరికాదన్నారు. అయితే సీఎం స్పీచ్ వింటే రక్తం మరిగిపోతోందన్నారు రాకేష్ రెడ్డి. గతేడాది ఎమ్మెల్యేలకు రావాల్సిన CDF నిధులు రాలేదని చెప్పారు. ఇక మీరు విమర్శించుకున్నందుకేమో గంటలు గంటలు వేసుకుంటారు. మీరు ఇంత తిన్నారు, మీరు అంత తిన్నారు. ఒక 4 నిమిషాలు ప్రజల గురించి మాట్లాడితే ఇంత నొప్పి ఎందుకు అవుతుంది? మీరు లక్షల కోట్లు అప్పు చేశారు మీరు అంటారు, మీరేమి ఇప్పుడు గంటల కొద్ది పోతారు. నేనేమన్నా అధ్యక్ష ఇప్పుడు ఒకటి అధ్యక్ష, నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తాను అధ్యక్ష. అడుక్కుంటారు ఎందుకు లెటర్లు అంటున్నారు అధ్యక్ష. మీరు వెళ్ళి కలిశారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి లెటర్ రాశారు. మళ్ళీ నేను ఒక సమావేశంలో మన దగ్గర ఎందుకు, మన దగ్గర వైట్ ఈడ్ ఉంది, ఎందుకు టీడీ లీడర్ అడుక్కోవడం అంటున్నాడు. ఒకటి అధ్యక్ష, ఇది రాష్ట్రాల మధ్యన ఒరిస్సా వాళ్ళు మన యాదాద్రి గుట్ట కత్తున్నారు, వేములవాడ వెంకటేశ్వర స్వామి దగ్గర, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర కత్తున్నారు. ఈ ధర్మము ఈ మతం ఒకరికి సంబంధించింది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర వాళ్ళు ఆ రాష్ట్రం పోతారు, ఆ రాష్ట్రం ఒకటి. దయచేసి ఇట్లా అన్నారు అనుకో, మళ్ళీ కారం వచ్చినట్లకు ఎందుకు ఇచ్చిన లెటర్లని ఇట్లా దయచేసి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ముఖ్యంగా ఇక 15 నెలలు అయింది అధ్యక్ష. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఆ పదం బంద్ చేయండి అధ్యక్ష. అప్పులు 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 ప్రజలకు అర్థమైపోయింది అధ్యక్ష, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని. అప్ప ఒక్కరోజులో తీరేది కాదు అధ్యక్ష. అది ఉన్నది అప్పు ఒక్కరోజు తీరేది కాదు. తర్వాత ఎట్లనో తీసి తీర్దాము, లేకపోతే ఏమైనా ఉంటే భూములు అమ్మేద్దాం. అది 400 ఎకరాలు పెట్టి ఇంకో 4000 ఎకరాలు అమ్మేద్దాం, అయిపోతుంది. నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష మీ దృష్టికి తీసుకొచ్చాను. గౌరవనీయ మంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. కలెక్టర్ కూడా ఫోన్ చేశారు, గౌరవనీయ మినిస్టర్ గారు. వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు, ఫౌండేషన్ టోన్ ఎత్తున్నారు, రోడ్లు అన్నీ అతనే ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తుంటే గౌరవనీయ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని. కానీ కలెక్టర్ గారు ఏమంటున్నారు, సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు. అట్లనప్పుడు పిచ్చాసుపత్రులు వేయండి. మీరు ప్రభుత్వ అధికారులు లేరు, మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరే అధ్యక్ష ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. అధ్యక్ష నేనేం చెప్తున్నాను, ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు, ఒక నిమిషం ఆగండి అన్న శంకరన్న, మాకు కూడా రక్తం మరుగుతున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాకు రక్తం మరగదా? మేము ఊక్కునే రాలేదు ఇక్కడికి, మేము కూడా అడుగులకి వచ్చినాం, ఊక్కునే రాలేదు. కూర్చున్న సీటు ముఖ్యమంత్రి గారికి ఒక్కడికి రాలేదు, ముఖ్యమంత్రికి ఒక్కడికి రాలేదు, ఊకొని ఎక్కువ. నేను మాట్లాడుతున్నాం బయట గురించి. నేనేమో అధ్యక్ష 0 అవర్ పెట్టింది వారి నియోజకవర్గంలో, కానీ ఇంకేదైనా సమస్య ఉంటే ఆ ఒక్క సమస్యను చెప్తే ప్రభుత్వం నోట్ చేసుకొని దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. 0 అవర్లో సమస్యను పక్కకు పెట్టి రాజకీయాలు ఆవశ్యంగా మాట్లాడుకొని లేకపోతే ఇంకో రకంగా ఏదో చేయాలనుకుంటే 0 అవర్ ఉద్దేశమే పక్క పోతుంది. చెప్పాలనుకునేది ఉంటే చెప్పాలని సార్, వాళ్ళు ఆవశ్యంగా మాట్లాడాలనుకుంటే అంతకంటే ఆవశ్యంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ అధ్యక్ష. దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సమస్య ప్రభుత్వ దృష్టికి, సభ దృష్టికి తీసుకుని వచ్చి దానికి పరిష్కారం ఏంటనేది మంత్రి గారు చెప్తారు. దయచేసి మీరు మనం కనీసం సభ డెకరం మెయింటైన్ చేయాలి. ఎవరు ఇప్పుడు అదే చేశారా మీరు? గతంలో మీరు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? మీరు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? సభ గురించి తెలియకుండా మాట్లాడితే ఎట్లా? పల్లా రాజశేఖర గారు ఏంటి మీరు రన్నింగ్ కామెంట్ ఉంది? రాకేష్ రెడ్డి గారు, మీ నియోజకవర్గంలో ఉన్న సమస్య మాత్రం చెప్పండి దయచేసి. నేను ఒకటే అధ్యక్ష, నేను ఇప్పుడు ఎక్కడ ఏమనలేదు, టీటీడీకి ధన్యవాదాలు తెలిపాను అధ్యక్ష. ఒకటి అంటే ముందు అప్పుడు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు ఏమన్నారు అధ్యక్ష, ఒక సమస్య మీ నియోజకవర్గం చెప్పండి, ఒక సమస్య రాష్ట్రానికి సంబంధించి చెప్పినామన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఒకటి నేనేమన్నాను అధ్యక్ష, రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడాను, అది రాష్ట్రానికి అంతటికి పనికొస్తుంది అధ్యక్ష. రాష్ట్రం గురించి మాట్లాడుతాను అధ్యక్ష, నేను పార్టీ గురించి మాట్లాడతలేను. నేనేమంటున్నా అంటే రోజు అప్పులు 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 అని ప్రతి మంత్రి అంటుంటే అన్నది అంటున్నా. రెండోది మూడోది నా ప్రోటోకాల్ విషయం అధ్యక్ష. ఓకే, ప్రోటోకాల్ గౌరవనీయ మంత్రి గారు స్పందించారు అధ్యక్ష, గౌరవనీయ మంత్రి గారు స్పందించారు, కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఈ సమస్య మంత్రి గారు చెప్పినా, కలెక్టర్ చెప్పినా, అధికారులు లేకున్నా, అధికారులు అక్కడ ఉంటలేరు సమావేశాలు అయినా కానీ గ్రామ పంచాయతీలకు కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే సమీక్ష, నేను ఏమంటున్నా అధ్యక్ష, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. మేమేమంటున్నామంటే మాకు కూడా రక్తం మరుగుతుందనే చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారి భాష
ముఖ్యమంత్రి గారి భాష మాకు కూడా రక్తం మరుగుతుంది అధ్యక్ష. మేము కూడా ప్రజలు గెలిచి వచ్చినాం అధ్యక్ష. మేము నేనేమంటున్నా, అట్లాంటి ఏమైనా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఓడిపోయిన మన దగ్గర ఎట్లా సీట్లు ఉన్నాయి అధ్యక్ష, కూర్చునేటమంటున్నా.